Hi everyone, I am Shankar. In the previous video, we had discussed 3 advertisements with question and answers. Now, in this video, we are discussing another 3 advertisements. Now we are look at another advertisement, Swachha Bharat. Swachha Bharat, making India clean. అంటే భారతదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుదాము. దానికి సంబంధించిన అంశాలు తెలుసుకుందాం. స్వచ్ఛ భారత్ అభియాన్ ఈజ్ ఏ క్లీన్నెస్ campaign run by the government of India and initiated by the honorable Prime Minister నరేంద్ర మోడీ. ఇది నరేంద్ర మోడీ ఏర్పాటు చేసినటువంటి ప్రారంభించినటువంటి స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్. ఇది భారత గవర్నమెంట్ చేత ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, స్వచ్ఛ భారత్ అభియాన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ది క్లీన్ ఇండియా మిషన్ ఆర్ క్లీన్ ఇండియా డ్రైవ్ ఆర్ స్వచ్ఛ భారత్ కంపెయిన్. స్వచ్ఛ భారత్ అభియాన్ని మరో రకంగా కూడా మనం పిలుస్తూ ఉంటాం. క్లీన్ ఇండియన్ మిషన్ అనొచ్చు, క్లీన్ ఇండియా డ్రైవ్ అనొచ్చు, మరియు స్వచ్ఛ భారత్ కంపెయిన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. నౌ థర్డ్ పాయింట్, ఇట్ ఈజ్ ఏ నేషనల్ లెవెల్ కంపెయిన్ రన్ బై ద ఇండియన్ గవర్నమెంట్ కవరింగ్ 4041 స్టాట్యుటరీ టౌన్స్ టు మేక్ దెమ్ క్లీన్. అంటే ఇది భారతదేశంలో జాతీయ స్థాయిలో కంపెయిన్ చేయడం జరుగుతుంది. ఇది రన్ చేయడం జరిగింది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్లో లెక్క ప్రకారం 4041 స్టాట్యుటరీ టౌన్స్ని, అంటే గుర్తింపు పొందినటువంటి టౌన్స్ని క్లీన్ చేయడం జరిగింది ఇప్పటి మటుకి. నౌ ఫోర్త్ పాయింట్, దిస్ కంపెయిన్ ఇన్వాల్వ్స్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ latrines, ప్రమోటింగ్ శానిటేషన్ ప్రోగ్రామ్స్ ఇన్ ది రూరల్ ఏరియాస్. ఇది కంపెయిన్ దేని విధంగా అంటే ముఖ్యంగా ఇది లాట్రిన్స్ నిర్మాణము మరియు ప్రమోటింగ్ శానిటేషన్ పరిశుభ్రత చేసేటువంటి చర్యలు ఈ ప్రోగ్రాంలో రూరల్ ఏరియాస్ అంటే గ్రామీణ ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచడానికి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. క్లీనింగ్ స్ట్రీట్ అంటే వీధులను పరిశుభ్రంగా ఉంచడం. రోడ్ అండ్ చేంజింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ది కంట్రీ టు లీడ్ ద కంట్రీ అహెడ్. మౌలిక సదుపాయాలని భారతదేశంలో అభివృద్ధి పరచడం. ఇది స్వచ్ఛ భారత్ యొక్క టోటల్గా ఉన్నటువంటి వివరాలు. దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అంటే ఇందులో పొందపరచడం జరిగింది కాబట్టి దీని తర్వాత ఉన్నటువంటి ప్రశ్నలు జవాబులు మనం తెలుసుకుందాం. స్వచ్ఛ భారత్ సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్, మెన్షన్ 2 అదర్ నేమ్స్ బై విచ్ స్వచ్ఛ భారత్ అభియాన్ ఈస్ కాల్డ్. అంటే ఏవైనా ఇక్కడ 2 రకాలు ఉన్నటువంటి పేర్లని స్వచ్ఛ భారత్ అభియాన్ సంబంధించినవి ఏమిటి, వాటిని ఏమంటాము అని ఇక్కడ ప్రశ్న అడగడం జరిగింది. వాటికి సంబంధించింది మనకి 1, 2 సెకండ్ లైన్లో ఉన్నది. స్వచ్ఛ భారత్ అభియాన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద క్లీన్ ఇండియా మిషన్ ఆర్ క్లీన్ ఇండియా డ్రైవ్ ఆర్ స్వచ్ఛ భారత్ కంపెయిన్ అనేది మనకి 2వ లైన్లో ఉంది కాబట్టి ఆ 2వ లైన్లో ఆల్రెడీ అక్కడ సర్కిల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు మొత్తం చదువుకున్నందుకు ఈ సర్కిల్ అనేది ఇవ్వడం వల్ల మీకు అండర్స్టాండింగ్ అనేది ఏర్పడి ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ స్వచ్ఛ భారత్ అభియాన్ ఈజ్ ఆల్సో కాల్డ్ క్లీన్ ఇండియన్ మిషన్ ఆర్ క్లీన్ ఇండియా డ్రైవ్ ఆర్ స్వచ్ఛ భారత్ కంపెయిన్. నౌ సెకండ్ వన్, స్టేట్ ఎనీ 2 ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది కంపెయిన్. ఈ కంపెయిన్ యొక్క ఏవైనా 2 లక్ష్యాలు ఏంటి అని అర్థం. దానికి సంబంధించింది లాస్ట్ లైన్లో ఉంటుంది. మనకి అక్కడ యారో అన్నది చూపించడం జరిగింది. ద కంపెయిన్ ఇన్వాల్వ్స్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ latrines, ప్రమోటింగ్ శానిటేషన్ ప్రోగ్రామ్స్. అది దాని యొక్క లక్ష్యాలు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ latrines, ప్రమోటింగ్ శానిటేషన్ ప్రోగ్రామ్స్ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాలలో ఈ పరిశుభ్రత కార్యక్రమం యొక్క రూపాలను రూపొందించడం, latrines ఏర్పాటు చేయడం, ప్రమోటింగ్ శానిటేషన్ ప్రోగ్రామ్స్ ఇన్ రూరల్ ఏరియాస్, క్లీనింగ్ స్ట్రీట్ వీధులను పరిశుభ్రంగా ఉంచడం. నౌ థర్డ్ వన్, హూ ఇనిషియేటెడ్ ద ప్రోగ్రామ్. ఇది ఎవరు ప్రారంభించారు అనేది అర్థం దానికి. కాబట్టి థర్డ్ వన్ అక్కడ మనకి ఎవరు ప్రారంభించారు అనేది ఫస్ట్ ఉన్నటువంటి పేరాలోనే ఉంది. కాబట్టి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. కాబట్టి ఆన్సర్ ఈజ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఓకే, నౌ ఫోర్త్ వన్, హూ ఈజ్ రన్నింగ్ ది కంపెయిన్. ఈ కార్యక్రమాన్ని రన్ చేస్తున్నటువంటి అది ఎవరు అని ప్రశ్న యొక్క అర్థం. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అక్కడ కర్జర్ పెట్టాను చూడండి, ఎల్లో కలర్లో యారో ఉంది అండ్ కర్జర్ కూడా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇది భారత
ప్రభుత్వం అనేది కండక్ట్ చేస్తూ ఉంది. ఈ కంపెనీ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని నడిపించేది ఎవరు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నా 5th వన్, హౌ మెనీ టౌన్స్ ఆర్ కవర్డ్ ఇన్ ది ప్రోగ్రామ్? ఎన్ని టౌన్స్ ఇప్పటి మట్టికి కవర్ చేయడం జరిగింది పరిశుభ్రతలో? కాబట్టి ఇక్కడ మనకి ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, యారో మార్క్ కూడా ఉన్నది థర్డ్ పాయింట్లో 4041 అంటే 4041 టౌన్స్ రాయాలి. కాబట్టి ఆన్సర్ ఈస్ 4000 టౌన్స్ ఆర్ కవర్డ్. 4041 towns are covered. Now 6th one, the campaign is suggested that. ఈ కంపెనీ కార్యక్రమం దేని గురించి మనకి సజెస్ట్ చేస్తుంది అనేది ప్రశ్న. చూస్ ద బెస్ట్ ఆప్షన్. ఏది సరైనది అనేది గుర్తించాలి. ABC అని ఇచ్చిండు. ఆ మూడింటిని చదువుకొని కరెక్ట్ ఆన్సర్ని మనం రాయాలి. లాట్రిన్ షుడ్ బి కన్స్ట్రక్టెడ్ ఓన్లీ ఇన్ విలేజెస్. ఇది కేవలం విలేజ్లో లాట్రిన్ మాత్రమే నిర్మాణం చేస్తుందా? నౌ సెకండ్ వన్, బి, రోడ్ షుడ్ బి స్వెప్ట్ వన్స్ ఏ మంత్. అంటే నెలకు ఒకసారి మాత్రమే రోడ్లను ఊడ్చడం చేసే కార్యక్రమం ఇది. నౌ సి, క్లీన్నెస్ ఈజ్ లింక్డ్ విత్ ద ప్రోగ్రామ్ ఆఫ్ ది కంట్రీ. పరిశుభ్రతని ప్రతి దానికి లింకప్ తోని భారతదేశంలో అభివృద్ధిలో ఇది ఒక భాగంగా ఉన్నది అనేది. కాబట్టి ఫైనల్గా ఇక్కడ సి అన్నది కరెక్ట్ ఆన్సర్గా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఇస్ సి, క్లీన్నెస్ ఈజ్ లింక్డ్ విత్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది కంట్రీ. నౌ వి ఆర్ లుక్ ఎట్ అనదర్ అడ్వర్టైజ్మెంట్, ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ యొక్క సమాచారం మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇండియన్ ఆర్మీ వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ విత్ 39,000 ఆఫీసర్స్ అండ్ 11.3 lakhs సోల్జర్స్. అంటే భారతదేశం యొక్క ఆర్మీ ప్రపంచంలోనే 2వ స్థానం ఉంది మరియు 39,000 మంది ఆఫీసర్స్ ఉన్నారు. ఇంకా 11,30,000 మంది సోల్జర్స్ ఉన్నారు. నా దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ ఉన్న సమాచారం స్ట్రెంగ్తెన్స్. స్ట్రెంగ్త్ ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ 6 ఆపరేషనల్ ఆర్ రీజనల్ కమాండ్స్. నౌ 1 ట్రైనింగ్ కమాండ్, 14 corps including 3 strikes ones, new mountain strike corps at Panagar, 382 infantry battalions, 63 Rashtriya Rifles battalions, 63 armaments regiments, 281 artillery regiments, 56 ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్. ఇవన్నీ మన యొక్క స్ట్రెంగ్త్ అంటే మన ఇండియన్ ఆర్మీలో ఉన్నటువంటి బలాలు. ఇక్కడ కొంచెం మన ఇండియన్ ఆర్మీలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. వాటిని క్రిటికల్ గ్యాప్స్ అంటాం. నా ఫస్ట్ వన్, 155 ఆర్టిలరీ గన్స్, ఆర్టిలరీ గన్స్ అనేది ఉన్నాయి. దాదాపు 115 ఆర్టిలరీ గన్స్ ఇండక్టెడ్ సిన్స్ బోఫోర్స్ స్కామ్. బోఫోర్స్ స్కామ్ వల్ల దాదాపు 155 మాత్రమే ఆ గన్స్ అనేవి చాలా తక్కువ పరిధిలో ఉన్నాయి. నా అబ్సల్యూట్ ఎయిర్ డిఫెన్స్ గన్స్. నెక్స్ట్ ఇండిక్వేట్ నైట్ ఫైటింగ్ ఎబిలిటీస్. నైట్ ఫైటింగ్లో వీళ్ళు కొంచెం వెనుకబడి ఉన్నారు. నెక్స్ట్ ఏజింగ్ లైట్ చోపర్, నో డెడికేటెడ్ అటాక్ హెలికాప్టర్స్. ఏజింగ్ ఉండడం వల్ల మరియు కొంత మటుకి వాళ్ళ నైట్ వర్క్ అనేది డెడికేటింగ్గా చేయలేక హెలికాప్టర్ని అటాక్ చేయడంలో వెనుకబడి ఉండడం. నెక్స్ట్ ఇంకా ఇమ్యునైజేషన్ నాట్ ఎనఫ్ ఫర్ ఈవెన్ 20 days ఆఫ్ ఇంటెన్షన్ ఫైటింగ్. దాదాపు వాళ్ళలో ఉన్నటువంటి ఇమ్యునైజేషన్ అంటే వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది మరియు వాళ్ళు 20 రోజుల దాకా ఆ ఫైటింగ్లో పాల్గొనడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కొంచెం తక్కువగా ఉందని చెప్పడం జరిగింది. ల్యాక్ ఆఫ్ థర్డ్ జనరేషన్ యాంటీ ట్యాంక్ మిసైల్స్. మనకి కావాల్సిన థర్డ్ జనరేషన్ అనేటువంటి యాంటీ ట్యాంక్స్ మిసైల్స్ అనేది తక్కువ శాతంగా ఉన్నాయి అని చెప్పారు. ఇది మన ఇండియన్ ఆర్మీలో ఉన్నటువంటి లోటుపాట్లు. ఇటు సైడ్ ఉన్నాయేమో బలాలు, ఇటు సైడ్ ఉన్నాయేమో లోటుపాట్లు. మనం దాని కింద కూడా దాని సమాచారం తెలుసుకోవాలి. ఇన్ఫాంట్రీ సోల్జర్స్ అంటే చురుకుతనం ఉన్నటువంటి ఒక ఇన్ఫాంట్రీ సోల్జర్స్ తక్కువగా ఉన్నారు. అది దానికి సంబంధించినటువంటి మ్యాటర్ కింద ఇవ్వడం జరిగింది, వాటిని తెలుసుకుందాం. మోడర్న్ అసాల్ట్ రిఫైల్స్, క్లోజ్ క్వార్టర్ కార్బైన్స్, లైట్ మిషైన్స్ గన్స్, స్పెన్సర్ రిఫైల్, మాడ్యులర్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, లైట్ వెయిట్ బ్యాలిస్టిక్ హెల్మెట్స్. ఇది మనకు ఇండియన్ ఆర్మీ యొక్క సమాచారం. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ మనం తెలుసుకుందాం. వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్, ద అడ్వర్టైజ్మెంట్ ఈజ్ అబౌట్. ఈ అడ్వర్టైజ్మెంట్ దేని గురించి ఉంది అని. చూస్ ద కరెక్ట్ ఆప్షన్.
కరెక్ట్ ఆప్షన్ ఏంది ఎన్నిక చేసుకోవాలి. ఇక్కడ ఇండియన్ ఆర్మీయా, ఇండియన్ ఎయిర్ ఫోర్సా, ఇండియన్ నేవీయా? ఇక మనకి ఆ టైటిల్లో కనబడుతూనే ఉంది ఇండియన్ ఆర్మీ అని, కాబట్టి అక్కడ యారో ఇవ్వడం జరిగింది, సర్కిల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫస్ట్ వన్ ఆన్సర్ ఇండియన్ ఆర్మీ. సెకండ్ వన్, వేర్ ఈస్ ద న్యూ మౌంటైన్స్ స్ట్రైక్ కార్ప్స్ స్టేషన్డ్? ఎక్కడ న్యూ మౌంటైన్ స్ట్రైక్ కార్ప్స్ అనేది ఉన్నది, స్టేషన్ అనేది ఎక్కడ ఉంది అనేది దాని యొక్క అర్థం. సెకండ్ వన్కి ఆన్సర్ ఇక్కడ మనకి యారో చూపించడం జరుగుతుంది, న్యూ మౌంటైన్ స్ట్రైక్ కార్ప్స్ ఎట్ పన్నాగర్. కాబట్టి ఆ సర్కిల్ చేసినటువంటిది ఆన్సర్ పన్నాగర్ అన్నది ఆన్సర్, ఎట్ పన్నాగర్. ఆ ఏరియా ప్రాంతం పేరు పన్నాగర్. నౌ థర్డ్ వన్, హౌ మెనీ సోల్జర్స్ ఆర్ దేర్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ? ఇండియన్ ఆర్మీలో దాదాపు ఎంతమంది అనే సోల్జర్స్ ఉన్నారు? మనం ఇక్కడ చెప్పుకున్నాం 11.3 lakhs సోల్జర్స్, అంటే 11,30,000 మంది ఇండియన్ ఆర్మీ యొక్క సోల్జర్స్ ఉన్నారు. ఆన్సర్ ఈజ్ ఇండియన్ ఆర్మీ ఎంతమంది సోల్జర్స్ అంటే 11.3 lakhs సోల్జర్స్. అది థర్డ్ వన్ ఆన్సర్. నౌ ఫోర్త్ క్వశ్చన్, ద ఇండియన్ ఆర్మీ ఈజ్ ద వరల్డ్ థర్డ్ లార్జెస్ట్, రైట్, ట్రూ ఆర్ ఫాల్స్? ఇండియన్ ఆర్మీ ప్రపంచంలోనే 3వ స్థానం ఉంది అని అన్నాడు. ఇది రైటా తప్ప అనేది క్వశ్చన్. కాబట్టి ఇక్కడ మనం ఇండియన్ ఆర్మీ అనేది చూస్తూనే ఉన్న వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ అనేది ఉంది. కాబట్టి ఈయన 3వ స్థానం అన్నాడు, ఇక్కడేమో 2వ స్థానం ఉన్నాడు. కాబట్టి దీని ఆన్సర్ ఇక్కడే మన 2వ స్థానం వస్తే రైట్ ఎందు, మరి ఇక్కడ థర్డ్ అన్నాడు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. కాబట్టి ఆన్సర్ ఇస్ ఫాల్స్. నౌ ఫిఫ్త్ వన్, మెన్షన్ ఎనీ 2 క్రిటికల్ గ్యాప్స్ గివెన్ ఇన్ ది అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లో ఏవైనా 2 క్రిటికల్ గ్యాప్స్ అంటే కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, ఏవైనా 2 లోటుపాట్లు ఏమిటి అన్నది చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ సెకండ్ వన్ మన ఆన్సర్ ఏం చేయాలి అంటే ఇందులో ఉన్నటువంటి పాయింట్స్లో ఏవైనా 2 లోటుపాట్లు రాయాలి. మీకు అక్కడ ఇచ్చినటువంటి సర్కిల్ ఇవ్వడం జరిగింది బ్లూ కలర్, ఆ సర్కిల్లో ఉన్న ఏవైనా 2 లోటుపాట్లు రాయాలి. దానికి సంబంధించినవి అబ్సల్యూట్ ఎయిర్ డిఫెన్స్ గన్స్ అండ్ inadequate night fighting abilities. Now sixth one, infantry soldiers lack modern assault rifles, right, true or false? ఇన్ఫాంట్ అంటే యువరక్తం కలిగినటువంటి సోల్జర్స్ మనకి లోటు అనేది ఉన్నది, అది తప్ప రైటా? కాబట్టి నిజమే అది, ఎందుకంటే ఇన్ఫాంట్రీ సోల్జర్స్ మనకి చాలా తక్కువ శాతం ఉన్నారు కాబట్టి అది ట్రూ. కాబట్టి ఆన్సర్ ఈజ్ ట్రూ. నౌ వి ఆర్ లుక్ ఎట్ అనదర్ అడ్వర్టైజ్మెంట్, బేటీ బచావో బేటీ పడావో. వీటి గురించి మనం తెలుసుకుందాం. బేటీ బచావో బేటీ పడావో అంటే బేటీ అంటే బిడ్డ అంటే అమ్మాయి, బచావో అంటే కాపాడడం, బేటీ పడావో అంటే ఆ అమ్మాయిని చదివించడం. ఇక్కడ ద ఎన్డీఏ గవర్నమెంట్స్ అంబిటియస్ నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ బేటీ బచావో బేటీ పడావో. అంటే ఎన్డీఏ గవర్నమెంట్ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ గవర్నమెంట్ అంబిటియస్ నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ బేటీ బచావో బేటీ పడావో, ఏ campaign launched on 22nd January 2015 by Prime Minister Narendra Modi from Panipat in Haryana, the state with the lowest sex ratio. అదే రాష్ట్రంలో ఎందుకు ఏర్పాటు చేశారు హర్యానా రాష్ట్రంలో అంటే అక్కడ అమ్మాయిల యొక్క నిష్పత్తి చాలా తక్కువగా ఉంది కాబట్టి బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి ప్రోగ్రామ్ని 2015 జనవరి 22వ తేదీన మన ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిచే ఈ ప్రోగ్రాం పానీపట్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. అది అక్కడ ఉన్నటువంటి పేర యొక్క టోటల్ సారాంశం. ఇక నెక్స్ట్ ఇటు సైడ్ రైట్ సైడ్కి వస్తే బెనిఫిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ గర్ల్, అంటే ఎడ్యుకేషన్ అమ్మాయిల యొక్క చదువుని ఎక్కువ అందించడం వల్ల వచ్చే లాభాలు ఏందో ఈ యొక్క బేటీ బచావో బేటీ పడావో అనే అడ్వర్టైజ్మెంట్ ద్వారా మనం తెలుసుకుంటాము. ఇక్కడ ఫస్ట్ వన్ ఉన్నటువంటి సింబల్ ఉంది, ది గర్ల్ యాజ్ యాన్ ఇండివిజువల్గా వాళ్ళని వ్యక్తిగతంగా బాగా ప్రోత్సహించాలని. హర్ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫ్యామిలీలో అమ్మాయి యొక్క ప్రాధాన్యతని, కుటుంబం యొక్క ఆవశ్యకతని, అమ్మాయి యొక్క అవసరాలని ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నా నెక్స్ట్ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ద కమ్యూనిటీ అండ్ ద సొసైటీ, అంటే సొసైటీలో కానీ కమ్యూనిటీలో కానీ అమ్మాయి యొక్క ప్రాధాన్యత, వాళ్ళ యొక్క ఆవశ్యకతని తెలియపరచాలి. ద నేషన్ అంటే భారతదేశం యొక్క అమ్మాయిల యొక్క ఆవశ్యకతని, వాళ్ళ యొక్క తల్లి యొక్క పాత్ర, వాళ్ళు చేసేటువంటి పనికి మనం ఇచ్చేటువంటి ప్రతిఫలాలు అన్నీ ఈ మన సంప్రదాయం ఎలా ఉంటుంది అన్నిటినీ మేళవింపుగా ఇక్కడ ది నేషన్గా చెప్పడం. నెక్స్ట్ ఇక్కడ భారతదేశం యొక్క మనం బేటీ బచావో బేటీ పడావో దానికి సంబంధించినటువంటి అబ్రివేషన్ అడుగుతారు ప్రశ్నలలో, కాబట్టి వాటి గురించి మనం స్పెల్లింగ్ కరెక్ట్గా రాయాలన్నట్టు. BBBP
ఇనిషియేటివ్ అంటే అందులో ఉన్నటువంటి మూలాంశాలు ప్రారంభించడానికి గల లక్ష్యాలు ఏమిటి అంటాం. ఆ లక్ష్యాలని ఆబ్జెక్టివ్స్ అంటాం. ఇక్కడ 3 ఆబ్జెక్టివ్స్ ఇవ్వడం జరిగింది. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. ప్రివెన్షన్ ఆఫ్ జెండర్ బయాస్డ్ సెక్స్ సెలెక్టివ్ ఎలిమినేషన్ అంటే మనం మొదటి నుండి అమ్మాయి అనేది తక్కువ భావన చూస్తూ ఉన్నాం కాబట్టి అటువంటి ఆ తక్కువ భావన, చులకన భావన అనేది ఇక నుండి ఉండకూడదు. ఎలిమినేషన్ అంటే దాన్ని నిర్మూలించాలి అనేది ఈ బేటీ బచావో బేటీ పడావో యొక్క ముఖ్య లక్ష్యం. రెండవది ఎన్ష్యూరింగ్ సర్వైవల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది గర్ల్ చైల్డ్ యొక్క ప్రొటెక్షన్ని అందించాలి. వాళ్ళకి కావాల్సినటువంటి సర్వైవల్గా అంటే జీవనానికి కావాల్సినటువంటి అన్ని వసతులు ప్రభుత్వంచే కల్పించబడాలి అనేది ఈ లక్ష్యం రెండోది. నెక్స్ట్ మూడవది ఎన్ష్యూరింగ్ ఎడ్యుకేషన్ అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ ది గర్ల్ చైల్డ్కి కావాల్సినటువంటి విద్యా విధానము మరియు పార్టిసిపేషన్ అంటే ఆమెకు కావాల్సిన ఆవశ్యకతలన్నీ బాలికా విద్య యొక్క సంరక్షణ పద్ధతులన్నీ భారత ప్రభుత్వం ఈ ప్రోగ్రాం ద్వారా అందించడం జరుగుతుంది. ఇది ఈ అడ్వర్టైజ్మెంట్ యొక్క టోటల్గా ఉన్నటువంటి సమాచారం. బేటీ బచావో బేటీ పడావో అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్పాండ్ బీబీపీ అంటే విస్తరించండి అని, బీబీపీని విస్తరించి రాయడం. బీబీపీ అంటే ఏమిటి అన్నట్టు. అంటే ఆన్సర్ మనకి టైటిల్లోనే ఉంది అక్కడ అడ్వర్టైజ్మెంట్లో, బేటీ బచావో బేటీ పడావో అంటే బాలికని సంరక్షించండి, బాలికని చదివించండి అని అక్కడ సర్కిల్ చేయడం జరిగింది. ఆ సర్కిల్ ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ ఇస్ బేటీ బచావో బేటీ పడావో. నౌ సెకండ్ వన్, విచ్ గవర్నమెంట్ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్? ఏ గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసింది, ప్రారంభించింది అని. కాబట్టి ఆన్సర్ ఇది ఏ గవర్నమెంట్ అంటే ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్. కాబట్టి ఎన్ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అని అర్థం. ఎన్డీఏ గవర్నమెంట్ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ని ఎన్డీఏ గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నౌ థర్డ్ వన్, వై వాజ్ ద కంపెయిన్ లాంచ్డ్ ఇన్ హర్యానా రాష్ట్రంలోనే ఈ ప్రోగ్రామ్ని ఎందుకు కండక్ట్ చేయడం జరిగింది, ఎందుకు ప్రారంభించడం జరిగింది అని అర్థం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీ నిష్పత్తి తక్కువ కాబట్టి. ఇక్కడ మనకి ఆన్సర్ థర్డ్ వన్కి ఇక్కడ యారో మార్క్ చూపించడం జరిగింది. మోడీ ద హర్యానా ది స్టేట్ విత్ ద లోయెస్ట్ సెక్స్ రేషియో అంటే అక్కడ బాలిక యొక్క స్త్రీ నిష్పత్తి చాలా తక్కువ కాబట్టి బాలిక సంరక్షణ అనేది అక్కడి నుండి ఏర్పాటు చేస్తేనే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవుతుందని మన ప్రధానమంత్రి గారు అక్కడ ఆ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి హర్యానా రాష్ట్రంలో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. బికాజ్ హర్యానా ఈజ్ ది స్టేట్ విత్ ద లోయెస్ట్ సెక్స్ రేషియో. నౌ ఫోర్త్ వన్, వెన్ వాజ్ ద ప్రోగ్రామ్ ఇనాగ్రేటెడ్? వెన్ అంటే ఎప్పుడు అని, ద ప్రోగ్రామ్ అంటే కార్యక్రమం, ఇనాగ్రేటెడ్ అంటే ప్రారంభించండి. ఈ ప్రోగ్రామ్ని ఎప్పుడు ప్రారంభించారు అని, ఎప్పుడు అనే దాన్ని వెన్ అని అంటాం. కాబట్టి ఇది మనకి అక్కడ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. యారో మార్క్ గ్రీన్ యారో కనబడుతుంది కదా, 22nd January 2015. కాబట్టి ఆన్సర్ 22nd January 2015. ఆన్సర్ ఇస్ ద ప్రోగ్రామ్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఆన్ 22nd January 2015. నౌ ఫిఫ్త్ వన్, హూ ఇనాగ్రేటెడ్ ది ప్రోగ్రామ్? ఈ ప్రోగ్రామ్ని ఎవరు ప్రారంభించారు అని. ఇక మనందరికీ తెలుసు ఆ టైటిల్ అక్కడ నరేంద్ర మోడీ అంటే మన అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. అక్కడ నరేంద్ర మోడీ అనేది చూసుకోవాలి. కాబట్టి డైరెక్ట్గా మనం ఆన్సర్ ఎట్లా రాయాలి అంటే Honorable PM Narendra Modi inaugurated this program. Now sixth one, the first objective suggests that girls are being killed even before they are born and therefore female feticide should be stopped. Say true or false. అంటే ఇక్కడ ఆరో ప్రశ్నని మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్స్ లో ఉన్నది. అంటే ఆబ్జెక్టివ్ అంటే లక్ష్యాలు. ఇక్కడ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ సజెస్ట్ అంటే మొదటి ఆబ్జెక్టివ్ సజెస్ట్ ఏమని సజెస్ట్ చేస్తుందంటే గర్ల్స్ ఆర్ బీయింగ్ కిల్డ్, గర్ల్స్ని మనం చంపేస్తున్నాం. అయినప్పటికీ ఇంకా ఈవెన్ బిఫోర్ దే ఆర్ బోర్న్, వాళ్ళు పుట్టక ముందు అంటే గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళని చంపుతున్నాం. ఇంకా ఏం చేస్తున్నాం, దేర్ఫోర్ ఫిమేల్ ఫెటిసైడ్, వాళ్ళ ఫిమేల్గా అంటే గర్భంలో ఉండగానే పిండంలో ఉండగానే వాళ్ళని చంపేయడం జరుగుతుంది. ఇంకా వాళ్ళని అది స్టాప్ అంటే ఆపేయడం జరగలేదు, అంటే దాన్ని ఇప్పటికీ నిర్మూలించలేకపోయాము. అది నిజమా కాదా అన్నాడు. సే ట్రూ ఆర్ ఫాల్స్. నిజమేగా, ఇప్పటికీ ఆపలేకపోతున్నాం. డాక్టర్స్ కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి కూడా ఆడపిల్ల అనగానే ఆ పిండాన్ని చంపేయడం, మగపిల్లగాడు అంటేనే ఆ యొక్క ప్రెగ్నెంట్ని కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి ఇది నిజమే, ఇప్పటికీ ఈ కార్యక్రమం ఈ యొక్క దుశ్చర్య ఇంకా కొనసాగుతుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ట్రూ.
ఇది ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ప్రతి ఇయర్ అడుగుతుంది కాబట్టి బేటీ బచావో బేటీ పడావో మీకు 6 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మీకు 6 మార్కులు ఇవ్వడం, ఇక్కడ 6 ప్రశ్నలు రాయండి కానీ 4 మార్కులు వస్తాయి. 2 చాయిస్ కిందకి వస్తాయి. ఖచ్చితంగా అన్నీ ఈజీగా ఉన్నాయి కాబట్టి మీరందరూ దీన్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్.